ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగింది. ఆనాడు ఉన్నటువంటి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అతి దారుణంగా పార్లమెంట్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో పార్లమెంటు తలుపులు మూసి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినటువంటి పాపం ఈరోజు కూడా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీది. అంత చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అయిన తర్వాత మనల్ని కట్టుబట్టలతోటి మనం వచ్చాం. మనకి రాజధాని లేదు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి అని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక రాజధానిని మనం నిర్మించుకోవాలి. మనకు ఒక రాజధాని కావాలి. మనం కట్టుబట్టలతోటి బయటకు వచ్చేసాం హైదరాబాద్ నుంచి. అలాంటి సమయంలో మరి ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మించాలి అంటే రాజధాని ఎప్పుడూ కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో ఉండాలి. అంటే ఏ జిల్లా నుంచి, ఒక మారుమూల జిల్లా నుంచి రావాలన్నా కూడా రాజధానికి వారందరికీ కూడా రైల్ కనెక్టివిటీ ఉండాలి, రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి. రాజధాని ఎప్పుడూ కూడా సెంటర్ ఆఫ్ ది స్టేట్లో ఉండాలి. అప్పుడే అది అన్ని జిల్లాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది ఆ రాజధాని. అప్పుడే అది ప్రజా రాజధాని అవుతుంది. అలాంటి ఒక రాజధాని కోసం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంచుకొని మరి రాష్ట్రంలో నడిబొడ్డున స్థానంలో ఉన్నటువంటి అమరావతిని వారు ప్రతిపాదించారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టారు అదే అంశాన్ని. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని మేము స్వాగతిస్తున్నాం, అమరావతి రాజధానిగా ఇక్కడ ఉండటానికి, రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉండటానికి మేము అంగీకరిస్తున్నాం, స్వాగతిస్తున్నాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రాజధాని అనేది ఎప్పుడూ కూడా ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో లేకపోతే పూర్తి అయ్యేది కాదు. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అభివృద్ధి అనేది ఎప్పుడూ కూడా ఆగకుండా జరిగేటువంటి ఒక ప్రక్రియ. అలాంటి రాజధానిని నారా చంద్రబాబు నాయుడు గారు మరి పూర్తి చేద్దాము అని చెప్పి, నిర్మిద్దాము అని చెప్పి సంకల్పించినప్పుడు మరి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు. నరేంద్ర మోడీ గారు ఆ రోజున పార్లమెంట్లో ఉన్నటువంటి మట్టిని, మరి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని, జలాలని ఈ అమరావతిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో వేద మంత్రాల సాక్షిగా నిర్మింపచేద్దామని చెప్పి సంకల్పించి దాన్ని వారు శంకుస్థాపన చేయటం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. రాజధాని ప్రాంతాన్ని
అభివృద్ధి చేసేటువంటి క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక రకమైనటువంటి సవాళ్ళు ఎదురైనాయి. వాటి అన్నిటినీ ఒకదానికొకటి అధిగమిస్తూ వారు వచ్చారు. మరి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి రాజధానిని నిర్మించేటువంటి క్రమంలో ఎదురైనటువంటి అనేక సవాళ్ళని వారికి ఉన్నటువంటి దూరదృష్టితోటి అధిగమించి రాజధాని నిర్మాణానికి వాళ్ళు ఆనాడు పునాదులు వేశారు. రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రైతులంతా భూములు ఇచ్చారు. రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అప్పటికే సచివాలయాన్ని నిర్మించారు, అసెంబ్లీని నిర్మించారు, అనేక రకమైనటువంటి ప్రభుత్వ భవనాలను నిర్మించారు. ఈలోపే ప్రభుత్వం మారింది. అఫ్కోర్స్ అవి తాత్కాలిక భవనాలు అయినా కానీ నిర్మించారు. మనం ఇదే ఆంధ్రప్రదేశ్లోనే మనం అసెంబ్లీని జరుపుకున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి గారు తన కార్యకలాపాలని సాగించారు, మంత్రులు సాగించారు. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిపాలన కూడా మొదలుపెట్టారు ఆనాడు. ఇంతలోనే ఎన్నికలు వచ్చాయి. అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆనాడు వారు ఏదైతే స్వాగతించారో, అమరావతిని మేము రాజధానిగా మేము అంగీకరిస్తున్నాం అని చెప్పిన మాటని వారు అధికారంలోకి రాగానే పూర్తిగా విస్మరించి ఇది రాజధాని అమరావతిగా మేము ఉండటానికి మేము అంగీకరించము అన్న పద్ధతిలో వారు ఒక కొత్త ప్రతిపాదనని తీసుకొని వచ్చారు. ఈవెన్ వైఎస్ఆర్సిపి 2019 మేనిఫెస్టోలో కూడా వాళ్ళు ఎక్కడా కూడా రాజధానిని మేము వస్తే మారుస్తాము అని చెప్పి వారు ఎక్కడా కూడా చెప్పలేదు. ఈవెన్ ఆనాడు వైఎస్ఆర్సిపి నాయకులు బొత్స సత్యనారాయణ గారు లాంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఆనాడు జరిగినటువంటి ప్రచారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మరి రాష్ట్రంలో రాజధానిని మారుస్తారనేటువంటి ప్రచారం ఆ రోజున పెద్ద ఎత్తున జరిగింది. దానిని ఆనాడు వారు ఎన్నికలకు వెళ్లే ముందు బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకులు దానిని వాళ్ళు తప్పుపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వస్తే మేము రాజధాని అమరావతిని మేమేమి మార్చము, మేము ఇక్కడే ఉంచుతాము, ఇదంతా కూడా కేవలం మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి వారు ఆ రోజున పెద్ద ఎత్తున దీనిని తిరస్కరించారు, ఈ యొక్క దుష్ప్రచారాన్ని. తర్వాత యథావిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదలు పెట్టారో దానిని కొనసాగించి దాన్ని చేసుంటే ఈ రోజు అమరావతి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వేరే రకంగా ఉండేది. ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నిర్మించడం చాలా కష్టం. దేన్నైనా కానీ మనం నిర్మించాలంటే చాలా కష్టం. చాలా రోజులు పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ దేన్నైనా కానీ కూల్చాలన్నా పడగొట్టాలన్నా చాలా చాలా సులభం, ఒక గంటలో అయిపోతుంది. అలాంటి ప్రక్రియతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనని మొదలుపెట్టారు. అదే ప్రజావేదిక. ఆనాడు కరకట్ట మీద ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చడంతోనే నా పాలన విధ్వంసకరంగా ఉంటుంది, నా పాలన నిర్మించే విధంగా ఉండదు, కూల్చే విధంగా ఉంటుంది అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి ఒక సంకేతాన్ని ఇచ్చారు. అర్థం కాలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. చూశారు, కొంతకాలం గడిచింది. అసెంబ్లీలో సడన్గా అమరావతిని రాజధానిగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో కొత్తగా
వింతగా ఈ ప్రపంచ చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్రానికి 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకొస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్పారు, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా చెప్పారు, కర్నూల్ని జ్యుడిషియరీ క్యాపిటల్గా చెప్పారు. ఏ ఒక్క క్యాపిటల్ 3 రాజధానుల ప్రతిపాదన జరిగినప్పటి నుంచి అసెంబ్లీలో ఏ ఒక్క క్యాపిటల్లో కూడా వీళ్ళు ఒక ఇటుకని పేర్చలేదు. అప్పటి వరకు అమరావతిలో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అవి శిథిలావస్థకి చేరేంత దుస్థితికి తీసుకొచ్చారు. వర్షం పడితే అంతా మునిగిపోతుంది, కొట్టుకొచ్చేస్తుంది, ఏదో ప్రళయం వచ్చేస్తుంది అమరావతికి అన్న దుష్ప్రచారాన్ని కొనసాగించారు వీళ్ళు వాళ్ళ ప్రభుత్వ హయాంలో. 3 రాజధానుల ప్రతిపాదన అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మీ హయాంలో మీరు 3 రాజధానుల ప్రతిపాదనని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ముక్కల ఆటని ఆడుదామని చెప్పి, విధ్వంసకర పాలన చేద్దామని చెప్పి ఈ 3 ముక్కల ఆటకి మీరు తెరదీశారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏ ఒక్క రాజధానిలో అయినా మీరు అన్నారు కదా 3 రాజధానులని, ఏ ఒక్క 3 క్యాపిటల్స్లో అయినా మీరు ఒక పెట్టుబడి తీసుకొచ్చారా? ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక ఇటుకని మీరు పేర్చారా? ఒక ఇటుకని కూడా మీరు పేర్చలేకపోయారు. 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన ఇదే పెద్ద మనుషులు, ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఈ 3 రాజధానుల ప్రతిపాదన రాగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అయోమయానికి గురయ్యారు, ఒక విస్మయానికి గురయ్యారు. ఏంటిది? ఇలాంటి మాటని, ఇలాంటి ప్రతిపాదనని ఎప్పుడూ కూడా మన దేశ ప్రజలే చూడలేదు. ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రతిపాదన చూసేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అరే ఏంటిది? 3 రాజధానులు ఏంటి? 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఏంటి? అభివృద్ధి జరగాలి, అభివృద్ధి అన్ని జిల్లాలలో జరగాలి, కానీ రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి. ఆనాడు మరి ఈవెన్ స్కూళ్ళల్లో చిన్న పిల్లల్ని అడిగినా కానీ మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే వారు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఏ రాజధాని పేరు చెప్పాలి? విశాఖపట్నం చెప్పాలా? అమరావతి చెప్పాలా? లేకపోతే కర్నూలు చెప్పాలా? ఏ రాజధాని పేరు చెప్పాలో ఆ రోజు ఒక చిన్న పిల్లాడికి కూడా అర్థం కాలేదు. రాష్ట్రాన్ని చూసి అందరూ కూడా నవ్వారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అని చెప్పి నవ్వారు. మరి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే హైదరాబాద్ అని చెప్పినటువంటి పరిస్థితిని మనం ఆ రోజు గమనించాం, చూసాం. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ 3 రాజధానుల నిర్ణయం ప్రజా ఆమోదం లభించలేదు. ప్రజలు ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించారు, తిరస్కరించారు. అప్పటి వరకు తాము భూములు ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించబడుతుంది, చరిత్రలో శాశ్వతంగా వారి యొక్క పేరు నిలబడుతుంది అని చెప్పి ఆనాడు అమరావతికి చెందినటువంటి రైతులు భూములు ఇచ్చారు. వారి యొక్క త్యాగాన్ని, వారు ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మి వారు అప్పుడు ఇచ్చినటువంటి భూముల్ని
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కనీసం వారిని పట్టించుకోకుండా, వారికి కౌలు డబ్బులు ఇవ్వకుండా, వారు మరి రాజధాని ఇక్కడే ఉంటుంది కదా, ఇక్కడే పెడతారనే కదా మేము భూములు ఇచ్చాము, మరి ఈ రోజున మీరు ఇక్కడ కాదు అంటున్నారు, మా పరిస్థితి ఏంటి, మేము చేసినటువంటి త్యాగానికి ఫలితం ఏంటి అని చెప్పి అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేశారు. మరి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశారు. వాళ్ళు ఒక ఉద్యమాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. ఆ ఉద్యమాన్ని వాళ్ళు మొదలు పెడితే ఎంత దారుణంగా, క్రూరత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజధాని రైతుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టారు, పోలీసుల చేత లాఠీ చార్జీలు చేయించారు. గర్భిణీ మహిళలని కూడా చూడకుండా రాజధాని ప్రాంత మహిళలను అత్యంత దారుణంగా అవమానించినటువంటి ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రాజధాని అమరావతి అంటే వారికి ఎందుకంత కోపము, వారికి ఎందుకంత గిట్టదో ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరికీ అర్థం కానటువంటి అంశం. ఆనాడు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అమరావతిని నేను అంగీకరిస్తున్నానన్నాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. 3 ముక్కల ఆటకి ప్రయత్నించారు. ఆ రోజు ప్రజలు తిరగబడ్డారు, తిరుగుబాటు చేశారు. వీళ్ళు ఏదైతే ప్రాంతాల్లో 3 రాజధానులు అని చెప్పి అనౌన్స్ చేశారో అదే విశాఖపట్నంలో ప్రజలు వీరిని తిరస్కరించారు. ఈ 3 రాజధానుల ప్రతిపాదనను తిరస్కరించారు. ఇదే కర్నూలు ప్రజలు తిరస్కరించారు. ఆ తిరస్కరించినటువంటి ఫలితమే ఈ 3 రాజధానులు అనేది ఒక సెన్స్లెస్, ఒక బేస్లెస్ ప్రతిపాదననే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసానికి చరమగీతం పాడుతూ ప్రజలు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ 3 రాజధానుల ప్రతిపాదన. దాని నుంచైనా కానీ ఎవరైనా మనకి ఒక దెబ్బ తగిలినప్పుడు మనం దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాం. ప్రజలు తిరస్కరించారు, ప్రజలు చీకొట్టారు, ప్రజలు వద్దన్నారు, మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు 11 సీట్లు ఇచ్చి. అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి ఇంకా కూడా జ్ఞానోదయం కలగలేదు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే 3 రాజధానుల ప్రతిపాదన అన్నారో, ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే 3 ముక్కల ఆటని ఆడాలి అని చెప్పి ఈరోజు కొత్త ప్రతిపాదన మావి గన్ అని చెప్పి తీసుకొచ్చారు. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 3 ముక్కల ఆట ఫ్యాంటసీ ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో నాకు అర్థం కావడం లేదు. మావి గన్ అంటాడు, లేకపోతే ఇంకో పేరు అంటాడు, ఇంకో పేరు అంటాడు. అమరావతి లాంటి చరిత్రాత్మకమైనటువంటి ఒక రాజధాని, అమరావతికి ఒక చరిత్ర ఉన్నది. అమరావతి వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి. అమరావతి అంటే దేవతల రాజధాని. మరి అలాంటి అమరావతి అన్న పేరుని కాదని ఆయన ఏదో మావిగన్, తుపాకీ, లేకపోతే గొడ్డలి ఇలాంటి పేర్లని నాకు తెలిసినంత వరకు విధ్వంసం చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తాయి ఇలాంటి పేర్లు. ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరాన్ని నిర్మించాలి, ఒక చరిత్ర కలిగినటువంటి
పుణ్యభూమిని రాజధానిగా చేయాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించింది. దానికి అనుగుణంగానే ఈరోజు కూడా దానికి కట్టుబడి ఉన్నారు. దానికి కట్టుబడి అమరావతి రాజధానిని మళ్ళీ అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే పునర్నిర్మించాలనేటువంటి దృఢ సంకల్పంతో మళ్ళీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచి మళ్ళీ పునఃప్రారంభానికి శంకుస్థాపన చేసి ఈ రోజున అతి వేగవంతంగా అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయి. రాజధానిని పూర్తి చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. మరి ఈ రోజున ఒక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ రోజున తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం ఒక రాజధానిని నిర్మించాలి అన్న సంకల్పం తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని కొనసాగింపుగా వాటిని మరింత అభివృద్ధి చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలన్న తాపత్రయంతో ఉండాలి. కానీ వారు ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి రాజధానిని నేను ఎలా పూర్తి చేస్తాను, నేను కొత్త రాజధానిని పెట్టుకోవాలి, నేను కొత్త రాజధానిని నిర్మిస్తాను అనుకుంటే దానికి అంతు పొంతు లేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఏం కావాలి, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏం కావాలి అని చెప్పి నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోయారు. ఇలాంటి ద్రోహులు కాదు. ఆంధ్రప్రదేశ్లో తమ పరిపాలనలో విధ్వంసకర పాలన చేసి 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆటాడి అభివృద్ధి అనేది ఎక్కడా కూడా ఆమెడు దూరంలో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ని రాజధానిగా చెయ్యాలి, ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా చట్టభద్రత కల్పించాలి, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనిషి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ కనుక మళ్ళీ భవిష్యత్తులో కనుక వస్తే మళ్ళీ రాజధానిని మార్చేటువంటి ప్రయత్నం ఇలాంటి పార్టీ, ఇలాంటి వ్యక్తులు చేస్తారు అని చెప్పి గతంలో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవగాహన వచ్చింది కనుక ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఈ రోజున చట్టభద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ వచ్చింది. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఏదో గొప్పగా చేశాం, ఆంధ్రప్రదేశ్ని మా హయాంలో జరిగినంత అభివృద్ధి ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పి ఆయన ఏదో చెప్పుకొచ్చారు. నిజంగా మీ హయాంలో అభివృద్ధి జరిగి మీరు నిజంగా పరిశ్రమలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిని కనుక మీరు చేస్తే మీరు అధికారాన్ని కోల్పోయేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకి పక్కన కూర్చోబెట్టేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మీ పక్కన ఉన్నటువంటి నాయకులు మీకు చెప్తున్నారో లేదో మరి నాకైతే తెలియదు. నేను ఇప్పటికైనా కానీ ఈ విషయాన్ని మీ పక్కన ఉన్న నాయకులు మీకు చేరవేయాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా చట్టభద్రత కల్పించాలి, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు భవిష్యత్తులో మళ్ళీ 3 ముక్కలాట ఆడేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఒక కోణంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్
రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరి బిల్ని ప్రవేశపెట్టినప్పుడు కనీసం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలని దృష్టిలో పెట్టుకొని, మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద చర్చ జరిగేటప్పుడు మీరు అసెంబ్లీకి రావాలి, వచ్చి కూర్చొని చర్చలో పాల్గొనాలి. కానీ మీరు ఆ ప్రయత్నం చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు మీరు అసెంబ్లీకి రాకపోవటం ఆంధ్రప్రదేశ్ యొక్క ద్రోహులుగా మీరు మిగిలిపోయారు చరిత్రలో. అంత కీలకమైనటువంటి ఒక బిల్ అసెంబ్లీలో దానిపై చర్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీకి బిల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఒక బిల్, ఆంధ్రప్రదేశ్ ప్రజలని సంబంధించినటువంటి బిల్. అలాంటి బిల్లు అసెంబ్లీలోకి వస్తే చర్చలో పాల్గొని మీకు తోచినంతమైన సలహాలు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర అసెంబ్లీలో మీ 11 మంది టీంతోటి మీరు వచ్చి చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పాల్సినటువంటి మీరు పూర్తిగా కూడా అసెంబ్లీకే రాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ బిల్ జరిగేటప్పుడు, ఈ కీలకమైన బిల్ జరుగుతున్నప్పుడు రాకుండా మీరు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అని చెప్పి నేను ఈ రోజున తెలియజేస్తాను. ఇదే బిల్ని అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళింది. పార్లమెంట్లో దీనిపైన లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రాంతాలకు అతీతంగా, వారి పార్టీలకు ఉన్నటువంటి సిద్ధాంతాలకి అతీతంగా అందరూ కూడా ఒకటే ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతిగా ఉండాలి అని చెప్పి ఈ లోక్సభలో వారు అందరూ కూడా ఈ బిల్ని సమర్థించటం జరిగింది. ఈ భారతదేశంలో ఏదైనా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి బిల్కి సపోర్ట్ చేయనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక దౌర్భాగ్యప, చరిత్రహీనంగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హీనమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లోక్సభలో బిల్లుపై చర్చ జరుగుతూ ఉంటే బిల్లు వ్యతిరేకించారు వాళ్ళు. అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే గౌరవం లేదు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే గౌరవం లేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే గౌరవం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే వీళ్ళకి గౌరవం లేదు. ఈ భారతదేశంలో ఏ పార్టీ కూడా అమరావతి రాజధాని బిల్ని వ్యతిరేకించలేదు. లోక్సభలో వ్యతిరేకించినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ద్రోహులు కాదా అని అడుగుతున్నా. మీరంటా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి బిల్కి వ్యతిరేకమని. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, అమరావతికి వ్యతిరేకం కాకపోతే మీరు అమరావతి బిల్కి ఎలా వ్యతిరేకం అయ్యారు అని చెప్పి నేను ఈరోజున అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనించారు, చూశారు అని చెప్పి నేను ఈ రోజున తెలియజేస్తా ఉన్నా. పార్లమెంట్లో, లోక్సభలో రాజధాని అమరావతి బిల్లు వచ్చినప్పుడు తిరస్కరించి వాకౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ద్రోహిగా మిగిలినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు ఒక అమరావతి ద్రోహులే కాదు, అమరావతికి
రాజధానియే ఉండాలి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు నుంచి నేటి వరకు ఒకటే మాట మీద ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకసారి 3 రాజధానులు అంటారు, నేడేమో మావిగన్ అంటారు, రేపు ఉదయం పోతే ఇంకొక పేరు పెడతారు, ఇంకొక పేరు చెప్తారు. నేను ఏంటి అని అడుగుతా ఉన్నా. అమరావతికి చట్టభద్రత ఈ రోజున కల్పించాల్సినటువంటి అవసరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధ్వంసకర పాలనే కారణం. ఈ రోజున లోక్సభలో వ్యతిరేకించి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అదే బిల్లు రాజ్యసభకు వెళ్ళింది. రాజ్యసభలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని బిల్లుని వ్యతిరేకించింది. అంటే ఇంతకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలి అని ఒకసారి 3 రాజధానులు అంటారు, ఇంకోసారి మావిగన్ అంటారు, అమరావతికేమో మద్దతు ఇవ్వరు, అమరావతికేమో సపోర్ట్ చేయరు. అంటే నేను అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు రాజధాని లేకుండా చేయాలనా మీ ఉద్దేశం? మీ పరిపాలనలో, మీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యకాలంలో అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశారు కదా. ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు సిగ్గు రాలేదు. ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కానీ మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదు. మీరు అవే 11 సీట్లకి పరిమితం అయినా కానీ మీకు ఇంకా కూడా జ్ఞానోదయం కాలేదు. ఈరోజు కూడా మావిగన్ అని చెప్పి ఇంకా ఏదో కొత్త ప్రతిపాదన, మతి స్థిమితం లేని ప్రతిపాదనని తీసుకొని వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేయడానికి మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? అమరావతియే రాజధాని అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు నమ్ముతున్నారు. 5 కోట్ల మంది జనాభా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టే 2024 ఎన్నికల్లో ఇలాంటి విధ్వంసకర ముఖ్యమంత్రి మాకు వద్దు, ఇలాంటి విధ్వంసకర పార్టీ ఆంధ్రప్రదేశ్లో వద్దు అని చెప్పి 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు 2024 ఎన్నికల్లో. అయినా కానీ మీకు జ్ఞానోదయం రాలేదు. మీరు ఈరోజు కూడా మతి స్థిమితం లేని ప్రతిపాదనల్ని, మావిగన్నని, గన్నులని, తుపాకీలని, గొడ్డళ్ళని, ఏమిటండి ఈ ప్రతిపాదన? ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నారా? మీ ఆఫీస్ అనుకున్నారా? మీ ఎస్టేట్లు అనుకున్నారా? మీ కంపెనీలు అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినటువంటి పేర్లను ప్రతిపాదించడానికి. మనం ఏ పేరు చెప్పినా, ఏ పేరు పెట్టినా అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆమోదయోగ్యంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని అంగీకరించాలి. అలా అంగీకరించకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోండి, మీకు 2024 ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినాయి. మీరు చేసినటువంటి పనులకి, ఎస్పెషల్లీ 3 రాజధానుల్ని మీరు ప్రతిపాదించిన తీరుని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేకపోయారు. అది ఆమోదయోగ్యంగా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచిది కాదు, ప్రజలకు కూడా అది మంచిది కాదు అని చెప్పి ప్రజలు చాలా విఘ్నతతోటి ఆలోచించి మీ యొక్క పార్టీని ఇంటికి పంపించారు. ఈరోజు మీ పార్టీ నాయకులు మీరు అసెంబ్లీకి రాలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి మీరు. మీ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది ఈరోజు అసెంబ్లీకి రాలేనటువంటి పరిస్థితిలో మీ పార్టీ నాయకులు ఉన్నారు. అయినా కానీ ఇంకా కూడా వాళ్ళకి జ్ఞానోదయం కావటం లేదు. ఇప్పటికైనా జ్ఞానోదయాన్ని తెచ్చుకొని ఈ 3 రాజధానులు, ఈ 3 ముక్కలాటకి పులి స్టాప్ పెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ యొక్క ఘనమైనటువంటి చరిత్రని మీరు ఎప్పటికైనా తెలుసుకొని
ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైనా మంచి జరిగేటట్లు ఆ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నేను తెలియజేస్తాను.